అవతీర్ణశ్చ కాలట్యాం కేదారేంతర్హితశ్చయః చతుష్పీఠ ప్రతిష్ఠాత జయతాశంకరో గురుః. ఇవాల్టి రోజున అత్యంత పవిత్రమైనటువంటి శంకర జయంతి మహోత్సవం సమస్త ఆస్తిక భక్త మహాజనులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో భక్తి శ్రద్ధలతో సమస్త ప్రపంచంలోనూ ఆచరిస్తూ ఉన్నారు. ఈ వైశాఖ శుక్ల పంచమి అనేది మన సనాతన హిందూ ధర్మం యొక్క ఉద్ధారకులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించినటువంటి పవిత్రమైన రోజు. అందువల్లనే ఎలాగైతే మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు అవతరించిన శ్రీరామనవమి అనేది మనకి ఎంత పుణ్యప్రదమైనటువంటిదో, శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది ఎంత పుణ్యప్రదమో, వినాయక చతుర్థి, శివరాత్రి, నవరాత్రి ఈ ఉత్సవాలన్నీ కూడా ఎంత పవిత్రమైనటువంటి ఉత్సవాలో, అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క మరొక అద్భుతమైన అవతారమైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించిన ఈ వైశాఖ శుక్ల పంచమి కూడా అంతే పవిత్రమైనటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ శంకర జయంతి మహోత్సవాన్ని సమస్త హిందువులు తమ తమ ఊళ్ళల్లో, ఇళ్లల్లో, సంస్థల్లో అన్ని చోట్ల కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ లోకం కోసం చేసినటువంటి ఉపదేశాలు, ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం, సమస్త జనులకు ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం కోసం చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో, మన వేదములు, శాస్త్రములు, పురాణాలు, ఇతిహాసాలు సమస్త వైదిక వాంగ్మయాన్ని ఆధారంగా ప్రమాణంగా చేసుకొని అక్కడున్నటువంటి గొప్ప విషయాల యొక్క సారాంశమైనటువంటి ఆ అద్వైత తత్వాన్ని మరియు ఆ అద్వైత తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి కావలసినటువంటి సాధనా పద్ధతుల్ని శంకరులు మనకు ఉపదేశం చేసి ఉన్నారు. అటువంటి ఆ విషయాల్ని మనం చక్కగా తెలుసుకొని జీవితంలో ఆచరించినప్పుడు మనం ఈ జీవితంలో, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త దుఃఖముల నుంచి క్రమంగా విముక్తిని పొంది శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శ్రేయస్సుని అంటే మోక్షాన్ని మనం పొందగలుగుతాం. అటువంటి గొప్ప మార్గాన్ని చూపించినటువంటి వారు మహాపురుషులు శంకర భగవత్పాదాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఎన్నో పనులను చేసి ఉన్నారు. వారు చేసినటువంటి పనులన్నింటినీ కూడా మనం 3 రకాలుగా విభజించి తెలుసుకోవచ్చు. మొట్టమొదటి పని ఏమిటి అనంటే, శంకరులు అవతరించిందే ఈ లోకానికి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనకు అందజేయడం కోసం ఎన్నో గ్రంథాల్ని శంకరాచార్యులు వారు రచించారు. ఆ గ్రంథములలో ప్రస్థానత్రయ భాష్యాది గ్రంథాల్లో అద్వైత తత్వాన్ని ఉపదేశించి మోక్ష మార్గాన్ని చూపించారు. ఎన్నో స్తోత్రములని రచించి ఆ స్తోత్రముల ద్వారా పఠించేటటువంటి వాళ్ళందరూ కూడా విశేషంగా భగవత్ కృపకు పాత్రులై భగవద్ అనుగ్రహానికి పాత్రులవ్వడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించారు. అదేవిధంగా ప్రశ్నోత్తర రత్నమాలిక, భజగోవింద స్తోత్రం మొదలైనటువంటి గ్రంథాల ద్వారా ఒక అత్యుత్తమమైనటువంటి వివేకవంతమైనటువంటి సమాజాన్ని, దేశాన్ని నిర్మించడానికి కావలసినటువంటి విషయాల్ని మనకు ఉపదేశం చేసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా చక్కగా మనం అర్థం చేసుకుంటే నేటి సమాజంలో, ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలకి తప్పకుండా మనకి పరిష్కారం లభిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశాల్ని శంకరాచార్యుల వారు ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలైనటువంటి గ్రంథాల్లో చూపించారు, ఉపదేశించారు. అంతేకాదు ఈ జీవితాన్ని సార్థకపరుచుకొని ఇటు లౌకిక ప్రపంచంలోనూ మరియు ధార్మిక ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ 2 రకాలుగాను
లౌకికమైన జీవనంలోనూ ఆధ్యాత్మికమైనటువంటి జీవనంలోనూ రెండిటిలోనూ మనం సర్వోన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గాల్ని విషయాల్ని శంకరులు మనకి ఉపదేశించారు. అదేవిధంగా సంపూర్ణమైన భారతదేశాన్ని అటు కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు సంపూర్ణమైనటువంటి భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో భాషలు, ఎన్నో ఆచరణలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో సంస్కృతులు ఇవన్నీ ఉన్నప్పటికీ వీటన్నిటినీ కూడా అద్వైత సిద్ధాంతము అనే ఏకసూత్రంతో వీటన్నిటినీ కూడా ఐకమత్యం చేసి ఏకీకృతం చేసి విశేషంగా యావద్ ఆస్తిక లోకాన్ని ఏకీకృతం చేసి జాగృతం చేసినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి శంకరాచార్యుల వారు చేసినటువంటి ఆ లోకానుగ్రహం ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. శంకరులు ఈ దేశం మొత్తాన్ని ఏకీకృతం చేసి అందరికీ కూడా సరైనటువంటి మార్గాన్ని చూపించారు. అక్కడికి దేశాన్ని దృఢపరిచారు, ధర్మాన్ని దృఢపరిచారు, అన్నిటినీ కూడా దృఢపరిచి ఈ సమాజానికి సమస్త మానవాళికి అద్భుతమైనటువంటి అనుగ్రహం చేశారు. కాబట్టే శంకరాచార్యుల వారు ఎవరో కొంతమందికి మాత్రమే గురువులు కాదు, వారిని మనం జగద్గురువులు అని అంటాం. ఎందుకంటే వారు చేసినటువంటి కార్యం జగత్ కళ్యాణం కోసం, జగత్తులో ఉండే ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం. కాబట్టే వారిని మనం జగద్గురువులు అని అన్వర్థంగా పిలుస్తాం. ఈ శబ్దం జగద్గురు అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది శంకర భగవత్పాదాచార్యుల వారిలో ప్రయోగించబడినప్పుడు చాలా ఒక విశేషమైనటువంటి శక్తిని పొందుతుంది, ఒక విశేషమైనటువంటి అన్వర్థతని, సార్థకతని ఈ శబ్దం పొందుతూ ఉన్నది. కాబట్టి శంకరులు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఈ గ్రంథముల రచన. అదేవిధంగా రెండో కార్యం సమస్త భారతదేశంలో సంచరించుట. సమస్త భారతదేశంలో ఎన్నో చోట్లకు వెళ్ళి సంచరించి అందరినీ కూడా జాగృతం చేసి సరైనటువంటి మార్గాన్ని ఉపదేశించారు. ఎన్నో క్షేత్రములను ఉద్ధరించారు. ఎన్నో క్షేత్రముల్లో అప్పటి కాలంలో ఉన్నటువంటి తామసికమైన ఆచారాలు, తామసికమైనటువంటి దురాచారాలు వీటన్నిటినీ కూడా నిలిపివేసి నిలువరించి సరైనటువంటి సాత్వికమైన పద్ధతులు, ఎన్నో చోట్ల జంతు బలులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే వాటన్నిటిని కూడా ఆపించి సాత్వికమైనటువంటి పూజా పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. ఇవాళకి కూడా ఆ పూజా పద్ధతుల్ని మనం ఆయా క్షేత్రాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి తమ యొక్క విజయయాత్ర, దిగ్విజయయాత్ర కాలంలో ఈ పనులన్నింటినీ కూడా శంకరులు చేసి ఉన్నారు. కాబట్టి ఇది రెండో కార్యం. మూడవ కార్యం ఏమిటి అనంటే, మొదటి కార్యం ద్వారా జనులకి జ్ఞానాన్ని అందించారు. రెండో కార్యం ద్వారా ఆ జ్ఞానాన్ని అందరికీ అందించడం కోసం యావత్ ఒకే చోట ఉండకుండా అందరి చోట్లకి వెళ్ళి, అందరికీ జనాలు ఉన్న చోటుకే వెళ్ళి వాళ్ళకు అందించడం కోసం దిగ్విజయ యాత్రలను చేశారు. అదేవిధంగా ఈ కార్యం ఎప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఇదే మూడవ కార్యం. పురి, శృంగేరి, ద్వారకా, బదరి ఈ 4 క్షేత్రాల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను ఏర్పరిచి ఆ పీఠములలో తమ ముఖ్యులైనటువంటి 4 శిష్యుల్ని కూడా పీఠాధిపతులుగా నియమించి వారు ఆచరించవలసినటువంటి నియమాలని, ఈ పీఠముల యొక్క గొప్పతనాన్ని వీటన్నిటినీ కూడా స్వయంగా శంకరాచార్యుల వారే మఠామ్నాయ మహానుశాసనము అనేటటువంటి గ్రంథాన్ని రచించడం ద్వారా ఆ విషయాలన్నింటినీ కూడా తెలియజేసి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను చేశారు. ఇవాల్టి రోజున మన యొక్క ఈ సనాతన ధర్మం శంకరాచార్యుల వారి యొక్క అవతారం అయ్యే, శంకరులు ఈ ధర్మాన్ని ఉద్ధరించిన తర్వాత ఇన్ని శతమానాల్లో, దాదాపు ఈ 12 శతమానాల్లో, 12-13 శతమానాల కాలంలో ఎన్నో ఆక్రమణలని ఈ ధర్మం ఎదుర్కొన్నప్పటికీ ఇవాల్టికి ఇంత దృఢంగా ఈ ధర్మం నిలబడగలిగింది అనంటే దానికి కారణం మన ధర్మం యొక్క గొప్పతనం. ఆ ధర్మాన్ని శంకరులు పునరుజ్జీవనం చేసి అంత దృఢంగా స్థాపించడమే దీనికి కారణం. కాబట్టి సమస్త మానవాళి శంకర భగవత్పాదాచార్యుల వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. శంకరాచార్యుల వారు మన యొక్క భారతదేశంలో కేరళలో కాలటి అనేటటువంటి అగ్రహారంలో ఆర్యాంబ శివగురు అనే పుణ్య దంపతులకి పుత్రులుగా జన్మించి చిన్న వయస్సులోనే ధర్మ సంరక్షణ,
ఉత్తమమైనటువంటి దేశము మరియు సమాజం యొక్క నిర్మాణమే లక్ష్యంగా అన్నిటినీ త్యజించి ఈ కార్యం కోసమే తమ 8వ వయస్సులోనే ఇంటి నుంచి అన్నీ త్యాగం చేసి వెళ్ళి ఈ పనులన్నింటినీ కూడా అద్భుతంగా చేసి తమ 32వ వయస్సులో అత్యంత పవిత్రమైనటువంటి కేదారనాథ క్షేత్రంలో తమ అవతారాన్ని సమాప్తి చేశారు. ఇప్పటికీ కూడా మనం కేదారనాథ క్షేత్రంలో శంకరులు అవతారాన్ని సమాప్తి చేసినటువంటి స్థలాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా శంకరులు అవతరించినటువంటి చోటు కాలటీ క్షేత్రంలో ఆ చోటును కూడా మనం దర్శిస్తున్నాం. తప్పకుండా అందరూ దర్శించాలి. అదేవిధంగా శంకరులు అవతారం సమాప్తి చేసినటువంటి కేదారనాథ క్షేత్రాన్ని కూడా అందరూ దర్శించి శంకరులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ పవిత్రమైనటువంటి శంకర జయంతి మహోత్సవ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి ఈ శంకర జయంతి మహోత్సవాన్ని అందరూ కూడా విశేషంగా ఆచరించి కృతార్థులు కావాలి అని చెప్తూ ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల అదేవిధంగా పరమ పూజ్యులైనటువంటి మా గురువరేణ్యులు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ప్రస్తుత అధిపతులు అయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సమస్త ఆస్తిక భక్త మహాజనుల యందు ఉండుగాక. అందరికీ కూడా ఆ అనుగ్రహం సంప్రాప్తించుగాక. తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం.